చేపల పులుసు ఇలా బబుల్స్ కింద వస్తుంది. కొంచెం థిక్గా అయ్యాక కట్టేసుకోవాలి. హాయ్, ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే నార్మల్ వాటర్తో కడిగేసుకొని దాని తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పును పసుపు వేసుకొని కొంతసేపు ఇలా పెట్టేసుకొని అప్పుడు క్లీన్ చేసి కావాల్సినవి 2 ఉల్లిపాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఒక మిర్చి, ఫిష్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, బెటర్. ఆయిల్ వేసాక హీట్ ఎక్కితే కొంచెం వేసుకొని ఎక్కేసింది కాబట్టి అల్లం వెల్లుల్లి ఇలా కొంచెం అయిన తర్వాత కొంచెం కళ్ళుప్పు వేయాలి. ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం మనం. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నీట్గా ఇలా వేగిపోద్ది. వేగిపోయిన తర్వాత ఈ కొంచెం చిన్న హాఫ్ టమాటో వేస్తే ఫిష్ మసాలాకి కొంచెం ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, అది ఎక్కువే కారం ఉంటుంది. తిప్పేసి 1 నిమిషం ఇలా తిప్పేసి వెంటనే ముక్కలు వేసేయాలి. ముక్కలు వేసిన వెంటనే తిప్పుకోవచ్చు, తర్వాత తిప్పితే విరిగిపోతాయి. నేను అందుకే ఫస్టే తిప్పేస్తున్నాను. జస్ట్ అలా తిప్పేసి వెంటనే మనం పులుసు పోసేసుకోవాలి. చింతపండు పులుసు 1 నిమిషం ఆగి ఇలా చింతపండు గుజ్జు తీసుకొని పోసేసుకోవాలి. ఇలా ముక్కు ములిగేంతలాగా పులుసు పోసుకొని, పులుసు సరిపోతే కొంచెం వాటర్ వేసుకొని ముక్కు ములిగేలా పెట్టుకోవాలి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో మీరు ముక్కల కన్నా కూడా కొంచెం పొడుగుగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఆగి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అది వేసుకొని జస్ట్ ఫైనల్గా మన చేపల పులుసు అయితే అయిపోయింది. లెట్స్ సీ. ఇది ముక్కలానే ఉంటుంది, ఏం కాదు.